అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. టాప్ డైరెక్టర్ కనుమూత. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాల సినీ ప్రముఖులు లేదంటే వారి కుటుంబ సభ్యులు మనస్థితిలో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ డైరెక్టర్ కొడుకు కారు యాక్సిడెంట్‌కి గురయ్యి ప్రాణాలు విడిచాడు. హిందీ సినీ పరిశ్రమలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ దర్శకుడు అశ్విన్ ధీర్ తనయుడు అయినటువంటి జలర్ ధీర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కనులు విడిచాడు. అయితే అతనికి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే కావడం విషాదకరం. స్నేహితులతో కలిసి సరదాగా ముంబై రోడ్లపై రైడ్‌కి వెళ్లిన జలక్ జలజ్‌ధీర్ అతని ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడట. తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. అయితే జలజ్‌ధీర్ మాత్రమే కాకుండా అతని స్నేహితుడు కౌశిక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడని సమాచారం. జలజ్‌ధీర్ అలాగే అతని స్నేహితుడు సాహిత్యం మద్యం సేవించి ర్యాష్‌గా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ముంబై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అశ్విని ధీర్ 'సన్ ఆఫ్ ది సర్దార్' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. కొడుకు మరణంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ కోసం చాలా సంతోషం. థాంక్స్ ఫర్